ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ, నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయను సరే, అది ఎట్టా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడకేసి కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పద్ధతులు జరుగుతాయి. రాక్షస పరిపాలన, ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులకు కలిసిందని, భగవంతుడిని కూడా ఒక నీచ రాజకీయాలతో వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ఈరోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువులకు లేదు నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తీరులో తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి సిగ్గుతో తరలించుకోవాల్సింది పోయి, పశ్చాత్తాపంతో ఉండాల్సింది పోయి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేసామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు. ఫలాన్ని మంచి చేసాం, ఫలాన్ని సంక్షేమం చేసాం, ఫలాన్ని అభివృద్ధి చేసాం. ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటి రిబ్బన్ కట్టింగ్ చేసి దాన్ని మైలేజ్ తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం. సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం, నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం, జైల్లో పెట్టడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాపు నాయకులైన రాంబాబు మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా లేకుండా దాదాపు 100 మందిని ధ్వంసం చేయాలి. నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియో చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రాగటం. ఒకవేళ నిజంగా అది దారుబంధాలు తగిలి ఇబ్బంది అయింది, వాళ్ళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుళ్ళు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించిన మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ళ మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ళ మీద పాల్గొట్టినా ఇబ్బంది. ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు, ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు. పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు కాపులు కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తారు, ప్రెస్ మీట్ పెట్టాలి, ఎట్టెట్ట మాట్లాడుతుంది. ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు. ఆ టైంలో నార్మల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరైతే మన జోగి రమేష్ గారి ఇంటికి వచ్చి దాడి చేసిన వారి మీద ఫేస్బుక్ కేసులు పెట్టేసి ఎటువంటి సెక్షన్ లేకుండా ఇంటికి పంపించారు బయట. అప్పుడు దాడి చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేసి జైలు పంపించారు. ఇప్పుడు నార్మల్ కేసు పెట్టడం మీరు ఎట్లా పడుతుంది?
ఈరోజు ఆ రోజు సంబంధించి కూడా మీరు తీసుకుంటే జోగి రమేష్ అన్న ఏ రోజు కూడా నిరసనగా చేశారు తప్ప ఎక్కడా కూడా అది కూడా ఎక్కడ ఆపేశారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి పోయారా? లేదు. రోడ్లోనే ఆ రోజు మా పార్టీ ఆ రోజే ఆపేయడం జరిగింది, వాళ్ళ నుంచి ఖండించడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక నిరసన తెలియజేశారు అంతే తప్ప ఇళ్ల మీద వచ్చి దాడి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడెందుకు మా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఉంది, ఇల్లు ధ్వంసం చేశారు. కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత నిన్న రాంబాబు అన్నది, ఈరోజు ఇక్కడిది ఏదో తూతూ మందిరంగా 4 పిల్లకాయలు తీసుకోవడం, వాళ్ళ మీద ఒక కేసు పెట్టామని చెప్పడం, వాళ్ళు అక్కడే పెళ్లించుకుని తీసుకోవడం. మళ్ళీ ఏదైనా అంటే అసలు గంజాయిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళని గంజాయిని అమ్మించడం, తాగించడం, వారిని మోపు చేయటం. ఈరోజు మీరు తీసుకుంటే ఇప్పుడు జిల్లాలో గంజాయి మర్డర్లు కానీ, గంజాయి దొంగతనాలు కానీ, గంజాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? వీటిలన్నిటికీ కారణాలు ఏంటి? వీళ్ళందరినీ గంజాయి అమ్మేయటం, దానికి బానిసలు చేయటం, ఒక పోగేయటం, ఒక బ్యాచ్ని జరిగినప్పుడల్లా వాళ్ళని మీద ఇళ్ళమైంది మాకు. దానికి ఒక 4 నాయకత్వం వహించడం, ఇదే జరుగుతూ ఉంది. వాళ్ళకి తూతూ మంత్రంగా పేలించి పంపించడం పెరిగిపోతూ ఉంది. ఆయన కొడుకు మీకు చెప్పనే అక్కర్లే, ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం మాట్లాడుతున్నారు తెలుగుదేశం. మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నామా అంటే దానిని సిద్ధమంటే చెప్పండి సిద్ధం. మేము అన్ని పక్కన పెడదాం. అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదకా, మా ఇళ్ళ మీదకా, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే. దేనికైనా మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరైనా కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. మనం చెప్తున్నాం ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తీసుకుపోతాము, ఏదో వెళ్ళిపోతాము అంటే జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ, ఇంకెవరి నాయకులు భయపడితే కుదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అన్నకు కానీ, రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంత పార్టీ అంతా అండగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటనేది. తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మా అంటే 3 సంవత్సరాలు రైట్, 3 years మీకు నచ్చింది చేసుకోండి, లిస్టులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, వీళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగింది ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగారు. అది అన్నారో లేదో తెలియదు, నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా. ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు, అదే మహిళలు కదా ఈరోజు ఇళ్ళల్లో ఉన్నారు. మనుషులు లేని టైంలో నా రమేష్ అన్న ఇంట్లో లేడు, తిరుపతిలో ఉన్నాడు. ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక 100 మంది గుంపు మగవాళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ పంపులు వేసి, యాసిడ్లు వేసి, మంచి పద్ధతి కాదు. తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు. ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది.
క్లియర్గా కనిపించింది. కానీ టీడీపీ కేసులే నుంచి అమ్మావు కావచ్చు లేదంటే జోగి వారింటిపై వాళ్ళ కార్యకర్తలతోనే దాడి చేయించుకున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న అలవాటని ఆయన నిన్న కామెంట్ చేశారు. అది నిజమే కదా, దాడులు చేసి వచ్చే నాయకుల వీడియోలు ఉన్నాయి, పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది, ఆ 100 మంది 200 300 మంది నీట్గా నడిచి వచ్చే వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి ఫ్లెక్స్ కట్టుకున్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు. వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వెన్నుతో పెట్టిన విద్య వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బకొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకే ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు, మాకు రొమ్ము ముందు చూపించుకొని పట్లాడుతూ తెలుసు.